మీరు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఫాదర్ రోల్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ మామూలుగా రావట్లేదు మీకు. ఫాదరు కామెడీకి వచ్చానండి ఇప్పుడు, అండ్ క్రూయల్ విలనీ కూడా వచ్చాను. అవునా? పేర్లు చెప్పను ఎందుకంటే సీక్రెట్స్ ఉన్నాయి సినిమాల్లో. ఐఎమ్ ప్లేయింగ్ కంప్లీట్ విలనీకి షిఫ్ట్ అయ్యాను. లైక్ మన కొంచెం మోడర్న్ విలను ఇలాంటివి వస్తే ఒక కన్నడ అండ్ ఒక మలయాళం ప్రాజెక్ట్లో కూడా విలన్ సైన్ చేశాను. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. పరభాషలో కూడా 2 సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ సైన్ చేశాను. సో మేబీ ఒక విలన్ కూడా ఓపెన్ అయితే కొంత లాంగివిటీ పెరుగుతుంది కెరియర్. సో అండ్ రైటర్ ఆర్టిస్ట్ యొక్క లైఫ్ 360 degrees తిరగాలని మా మారుతి గారు చెప్తూ ఉంటాడు. అంటే మీరు సినిమాల్లో చెడ్డవాళ్ళతో బయట చెడ్డవాళ్ళు కాదు కదా, సో ఆ చెడు కూడా చేయాల్సిందే అని ఆయన ఇచ్చిన సలహా. వేషాలు కూడా వచ్చాయండి. రాజ్యసభలో చేశారు. రాజ్యసభ చేశాను, రాజ్యసభ చేశాను. ప్రభాస్తో కూడా 2 సినిమాలు రాజ్యసభ చేశాను, ఫౌజీ చేశాను. అవునా? ఫౌజీ కూడా చేశాను. అను రాఘవపూడి నాకు మంచి మిత్రులు. సీతారామంలో ఒక రోజైనా ఒక ప్రత్యేకమైన ఎడిటర్ పాత్ర ఇచ్చారు, అదే కథను మలుపు తిప్పే పాత్ర. ఈ సినిమాలో కూడా మంచి వేషం ఇచ్చారు, ఫౌజీలో కూడా. అవునా? చక్కటి వేషం ఇచ్చారు. ఈగర్ వెయిట్ చేస్తున్నారు జనాలంతా రాజాసాబ్ ఫౌజీ అని చెప్పేసి. అంటే ఇది అవుట్ ఆఫ్ ద ప్లేస్ కాదు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారితో 2 సినిమాలు, చిరంజీవి గారి సినిమా, రామ్ చరణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, విజయ్ దేవరకొండ సినిమాలు, ఇలా లెక్కలేసుకుంటూ కొన్ని చిన్న సినిమాలు లెక్కేస్తే నేను సరదాగా రాశాను పుస్తకంలో. ఓకే. ఒక 29 సినిమాలు రిలీజ్ అవుతాయి వచ్చే 12 నెలలు. అవి 30 సినిమాలు ఈ సంవత్సరంలో. ఈ అక్టోబర్ని చేసుకో, ఈ దసరా అంటే నెక్స్ట్ దసరా 30 సినిమాలు రిలీజ్గా ఉన్నాయి. ఇంకా అవి కాకుండా కొత్త సినిమాలు సైన్ చేసినప్పుడు నందిని రెడ్డి గారితో, అజయ్ భూపతి గారితో, త్రివిక్రమ్ గారితో వీళ్ళందరితో కొంచెం మాటలు చర్చలు అవుతున్నాయి. అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అయితే చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హ్యాపీ అండి, హ్యాపీ. సో థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే పాజిటివిటీ, చాలా పాజిటివిటీ ఒక సైన్. అంటే నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, లోస్ చూశాను బాగా. సివిల్ సర్వీసెస్ పోగొట్టుకోవడం, మళ్ళీ గ్రూప్ 1 ద్వారా ఒక స్టేజ్కి రావడం, మళ్ళీ సినిమాల్లోకి రావడం. ఈ ప్రయాణంలో ఏంటంటే నువ్వు ప్రయాణానికే విలువ ఇవ్వాలి, ఫలితానికి విలువ ఇవ్వకూడదు. అంతే. జర్నీ షుడ్ బి రెస్పెక్టెడ్, నాట్ ద రిజల్ట్. సింపుల్. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? నాకు నేనే ఇన్స్పిరేషన్. అంటే ఫెయిల్యూర్సే ఇన్స్పిరేషన్, బయట అనుభవం నుంచి వస్తుంది. ఎప్పుడైనా చదువుకోండి. నా ఇన్స్పిరేషన్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చదవడం. సిరివెన్నెల గారు నాకు అపారమైన ఇన్ఫ్లుయెన్స్ అయింది నా మీద. సో ఆయన పాటలు కానీ ప్రతిదీ, ప్రతి దాంట్లో నేను వెతుక్కుంటూనే ఉంటాను. కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడు వై ఆయువు తీసే మృత్యువు కందని మార్కండేడియో పరిగెత్తంటాడు. ఆయువు తీసే మృత్యువు కందని మార్కండేడియో పరిగెత్తడం ఏంటి అంటే, చావు కూడా నీ దగ్గర పరిగెడుతుంటే పరిగెత్తు, చావు అందుకోకూడదు నేను అన్న సినిమాలు రాశాడు. చావు కూడా వస్తుంది, నీకు చావు మీదకి వచ్చేసింది, చావుకు దొరకకుండా కుత్తుకు కోసే కత్తి కొనలకు అందకుండా పరిగెత్తే అంటాడు. మార్కండేయుడు అయిపో అంటాడు, మృత్యుంజయుడు అయిపో అంటాడు. మరి ఇలాంటివన్నీ తీసుకుని ఏం నేర్చుకుని మనం అన్వయించుకోవాలి కదా. పాటలు వినేసి, సినిమా చూసేసి ఒక రోజు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి 2వ రోజు మళ్ళీ నువ్వు అదే పబ్బు, అదే డ్యాన్సు, అదే లవ్ అఫైర్ స్టోరీ, అదే లవ్ అఫైర్ ఫెయిల్యూర్ పెట్టుకుంటే ఎట్లా? ఎక్కడో ఒకటి ఆపాలి, ఆగాలి, వినాలి, మార్గాన్ని మళ్లించుకునే శక్తి తెచ్చుకోవాలి, మార్గాన్ని మళ్లించుకోవాలి. నేను ఆ ధైర్యంతో మీకు 48 సంవత్సరాల వయసులో కెరీరే మళ్లించుకున్నాను. నేను కెరీరే మార్చుకున్నాను. విచ్ ఈజ్ వెరీ 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 ఛాలెంజింగ్ థింగ్ అండ్ వెరీ రిస్కీ థింగ్ ఆల్సో. పిరికివాడు సమరానికి స్వర్గానికి పనికిరాడని దేవరకొండ బాలగంగాధర్ గారు ఎప్పుడూ చెప్పారు. పిరికివాడు సమరానికి పనికిరాడు, స్వర్గానికి పనికిరాడు. పిరికితంటే ఏంటి? మీతో మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ దగ్గర అనిపిస్తుంది, మామూలు విషయం కాదు.